మనకి హైదరాబాద్ ఏదైతే మాస్టర్ ప్లాన్ తయారైందో ఇప్పుడు 7,000 సరిపోతుంది మాట్లాడుతుంది సార్ 7,000 స్క్వేర్ కిలోమీటర్లు పెంచేస్తున్నారు. అంటే 50 కిలోమీటర్ల రేడియస్తో మాస్టర్ ప్లాన్ పెరిగిపోయింది. ఇంకా నోటిఫికేషన్ ఇంకా నోచుకోలేదు. మేము ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ నుంచి కూడా డేట్ అడుగుతున్నాం. అంటే మొత్తం భూములు ఇప్పటికే మనం అయితే చూసాం. ఇది 182 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ చేసరికి 700 స్క్వేర్ కిలోమీటర్లు చేశారు. 1800 స్క్వేర్ కిలోమీటర్ల అర్బన్ ఏరియాను 7,000 స్క్వేర్ కిలోమీటర్లు చేశారు. ఎట్లా ఈ అవుటర్ రింగ్ రోడ్ అని ఇదని కూడా మొత్తం భూములన్నీ మారిపోయి 2 ఎకరాల 3 ఎకరాల లైన్ ఇంతవరకు మీరు మాట్లాడినట్టు మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ బాలగోపాల్ జీవనం అందరం పోయినప్పుడు తల్లి అంటుంది ఆ సిమెంట్ సంచుల మంచం కింద ఉన్నాయి బిడ్డ పైసలు అవి ఏం చేసుకుంటాం. ఆ 2 ఎకరాల భూమి ఉన్నప్పుడు ఇటు కూడా బర్రె ఉండే పాలుండే మావాడు కొడుకు చెప్పినట్టు ఇటుండే కొడుకు కూడా కాపీ మోడల్ తెచ్చి పెట్టుకున్నాడు. అయినా ఈ పైసలు ఎన్ని రోజులు ఉంటాయి బిడ్డగా నా భూమి ఉంటే ఇంకా నా తాతలకెళ్ళి ఉంటే భూమి ఇంకా ఉంటుండే. నెక్స్ట్ ఇష్యూకి నేను వచ్చేది ఏంటంటే సైంటిఫిక్గా ఎనీ సిటీ ఈజ్ డెవలపింగ్ మెట్రోపోలిస్ ఇన్ ద వరల్డ్. ఈ అర్బన్ ఏరియా డెవలప్ అవుతున్నప్పుడు ఈ పెరి అర్బన్ ఎంత ప్రొటెక్ట్ చేయాలి, చుట్టుపక్కల ఉన్న ఇంతకుముందు మన సార్ కూడా చెప్పాడు గొలుసు చెరువుల విషయం, గొలుసు కట్టు చెరువులే కానీ మన కుతుబ్ షాహీస్ కాకతీయుల కాడికి వచ్చిన సిస్టమ్ మనం. కాబట్టి ఈ కొత్తగా ఈ ఎక్స్టెండెడ్ ఏరియా ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దానికి యూనివర్సిటీ నుంచి డిపార్ట్మెంట్ నుంచి కూడా దీని స్టడీ మీ కమిట్మెంట్ ఉండి ఈ మాస్టర్ ప్లాన్లో కూడా మన డిపార్ట్మెంట్ యూనివర్సిటీని కూడా కన్సల్ట్ చేయండి. ఆ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లేని మాస్టర్ ప్లాన్లు ఉండొద్దు. కాబట్టి మనం అగ్రేరియన్ కల్చర్కి వెళ్ళి వచ్చిన వాళ్ళం. ఆసఫ్ జాయిస్ కూడా హైదరాబాద్ చుట్టూగా బ్రహ్మాండమైన అడవులను కాపాడిండు, వ్యవసాయాన్ని కాపాడిండు, బావులను కాపాడినాము. మొన్నటి వరకు మేము కాలేజీలో ఉన్నప్పుడు మేము హుసేన్ సాగర్లో పోయి మన హోలీ నాడు ఆడ స్నానం చేస్తుంటివి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా అండ్ సైంటిస్ట్ లైక్ ఎన్జిఓస్ లైక్ మన రామజల్ గారు లాగా మీరు ఈ విషయంలో స్పందించాలని. అంటే ఈ సిట్టింగ్ సరిపోదు కాబట్టి భవిష్యత్తు మీతో మేము కూడా టచ్లో ఉంటాం. కాబట్టి వెరీ అర్బన్ అగ్రికల్చర్ని బయో కన్జర్వేషన్ జోన్ ఇప్పుడు ఆల్రెడీ జియో 1-1 ఉంది. దాంట్లో నేను పిటిషనర్ ఇప్పుడు ఇది జియోను వైలేట్ చేయొద్దని చేసినట్లు నేను నా జీవితంలో మొదటిసారి సంతకం పెట్టింది ఈ జియో బయో కన్జర్వేషన్ జోన్ మన మూసీ రివర్ అండ్ ఇమాయ్ సార్ ఉస్మాన్ సార్ కాపాడడానికి దట్ మై ఫస్ట్ పిటిషన్ ఇన్ మై లైఫ్ విచ్ ఐ సైన్. అండ్ దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి, మీ ఆలోచనలు కావాలని ఒకటి అడుగుతున్నాం. ఇక రెండవది రామాంజనేయులు గారు అడిగిన దాంట్లో చెప్పిన దాంట్లో ఒక చిన్న నేను లాస్ట్ సెషన్లో మేము కృష్ణా వాటర్ అండ్ గోదావరి వాటర్ గురించి మాట్లాడినప్పుడు ఇది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టే కానీ నా 40,000 కోట్ల ప్రాజెక్టు, ఇటు బాలమూరు ఎత్తిపోత పథకం కూడా ఏదైతే అది కూడా ఒక 12,000 కోట్లతో ప్రాజెక్ట్ అది ప్లాన్ చేస్తుంది. దీనికి పవర్ ఏమంటున్నారంటే వారు మీరు ఇంతకు చెప్పినట్టు మనకు డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్కి సరిపోయిన పవర్ కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. మరి ఇన్ని వేల మెగావాట్లు అవసరం ఉన్నాం. ప్రాణహిత చేవేలతో మనం మొత్తం అగ్రికల్చర్ తీసుకురావాలనుకున్నప్పుడు మనం గోదావరి నుంచి 3,500 మెగావాట్లు అవసరం పడుతుంది. ఓన్లీ దిస్ లిఫ్ట్ ఇరిగేషన్, న్యూ లిఫ్ట్ ఇరిగేషన్ విచ్ ఇస్ ప్రపోజ్ ఇట్ నీడ్స్ 3,500 మెగావాట్స్. సో ఈ రిటైర్డ్ ఇంజనీర్స్ దానికి ఒక ప్రాజెక్టు క్యాప్టివ్ పవర్ జనరేషన్ అనే ప్రాజెక్టు ఆల్రెడీ మొన్న ముఖ్యమంత్రి జవహర్ రెడ్డి గారికి బ్రీఫ్ ఇచ్చినారు. ముఖ్యమంత్రి కూడా ఈజ్ ఇంట్రెస్టెడ్ టు లిజన్ టు దెమ్. అయితే ఇలా అంటే మీకు నేను యాడ్ చేస్తున్నాను ఏంటంటే ఇన్ఫర్మేషన్ దిస్ కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇస్ నౌ దే ఆర్ థింకింగ్ ఆఫ్. అయితే 12,500 కోట్లతో 8,000 పైచులకు మెగావాట్లు 8,000 మెగావాట్లు జనరేట్ చేయడం 12,000 పైచులకు ఖర్చు అవుతుంది. దాంట్లో మనం 3,500 మాత్రమే ఈ ప్రాజెక్టు వాడుకుంటాము. ఈ 4 నెలల వరకు 8 నెలలు మనం పవర్ మిగతా 5,500 పవర్ అమ్ముకుంటాం. దాంతో సంవత్సరానికి 1,300 కోట్లు అదనంగా ఈ క్యాప్టివ్ పవర్తో మనం సేవ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి ప్రాజెక్టులు ఒక ప్రాణహితకే కాకుండా ఇటు పాలమూరు ఎత్తిపోతల పథకమే కానీ ఇప్పుడు ఎన్నిసి చేసిన కలవకుర్తి భీమా నెట్టెంపాడు అన్నిటి కూడా వాళ్ళు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇచ్చినారు. సో దే ఆల్రెడీ ప్రూవ్డ్ విత్ ద గవర్నమెంట్ దట్ దిస్ ఈజ్ ఫంక్షనల్. దీనికి మనకి డబ్బులు కూడా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి అవసరం లేదు. ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఇస్తున్నారు, నేషనల్ బ్యాంక్స్ ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్తో ఇది మన మెయింటెనెన్స్, ఇంట్రెస్ట్ రేటు, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా మనం 2 decades వీఆర్ పేయింగ్ బ్యాక్.
సో వీఆర్ సేవింగ్ 1300 crores every year by capacity generation చెప్పని. దిస్ ఈజ్ మై జస్ట్ యువర్ ఇన్ఫర్మేషన్. లేకుంటే లిఫ్ట్ మాత్రం లిఫ్ట్ మనం పవర్ సార్ ఇది విన్నాము. కాకపోతే పవర్ ప్రాజెక్ట్స్ తో వచ్చే సమస్యలు ఇంకా చాలా అధికంగా ఉన్నాయి సార్. ఇది ఇప్పుడు ఈ రోజు కోస్తా ప్రాంతంలో పవర్ ప్రాజెక్ట్స్ తో వస్తున్న సమస్య మనం అందరం చూస్తున్నాము. అదే సమస్యలు ఇక్కడ కూడా వస్తాయి. పవర్ ప్రాజెక్ట్స్ తో ఉన్న సమస్య కూడా అదే చర్చించుకోవాల్సిన అదే అంటే వీటన్నిటిలో ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ తర్వాత సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఖర్చు మీకు మా అందరి తరఫున